నమస్తే, వెల్కమ్ టు కంచర్ల మీడియా. అనకాపల్లి జిల్లా మునగపాక మండల పరిషత్ స్థానానికి హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన పునర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా వ్యవహరించిన మల్ల జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారాయి. ఆమె పార్టీ మారిన నేపథ్యంలో మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆమెపై విశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. దీంతో ఆ పదవి ఖాళీ కావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డీడీఓ పర్యవేక్షణలో ఎంపీపీతో పాటు 2 వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ సంఖ్యాబలాన్ని నిరూపించుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు నూతన ఎంపీపీగా ముల్లెటి కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 2 వైస్ ఎంపీపీలుగా మల్లా కాశీ సురేష్, కర్రీ సంజీవనిలను కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మునగపాక మండలంలో ఎన్నికల ఘట్టం పూర్తయింది. గతంలో మునగపాక ఎంపీపీ విషయంలో అవిశ్వాసం ప్రకటించిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఎంపీపీ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు వైస్ ఎంపీపీలు కానీ విశ్వాసం కోల్పోయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం జాప్యం చేయడం అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జాప్యం జరుగుతుందని చెప్పి కోర్టుని ఎంపీటీసీలు అందరూ కలిపి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుకి న్యాయబద్ధంగా కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టే ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో రాజకీయమైనటువంటి వాళ్ళు మేలు పైచే సాధించడం కోసం ప్రభుత్వం వాటిల్లి ఇది తాత్సరం చేస్తుంది, ఎన్నికలు వాయిదాలు వేస్తుందని చెప్పి కోర్టే నిర్దేశించి ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖుని వెంటనే తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, పరిపాలన స్తంభించడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి వెంటనే ఈరోజు కోర్టు ఆదేశించిన ప్రకారంగా ఎంపీపీని వైస్ ఎంపీపీని ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వైస్ ఎంపీపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమి ప్రభుత్వం రకరకాలుగా కుయుక్తులు చేసి దించే కార్యక్రమం చేసి పదవీచ్యుతులు చేస్తే మునగపాక వరకు వచ్చేసరికి వైస్ ఎంపీపీలుగా ఉన్నటువంటి వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కూటమి తాలూకా శాసనసభ్యుడు జనసేనకు సంబంధించిన శాసనసభ్యుడి యలమంచిలి నియోజకవర్గానికి ఉన్న ఒక తొలి విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంపీపీని 2 వైస్ ఎంపీపీలని కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. ఇది కొత్త ఊపిరి, కొత్త ఉత్తేజాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగించడంతో పాటు ముఖ్యంగా ఈ సందర్భంగా ఎంపీటీసీలు అందరూ కూడా 12 మంది ఎంపీటీసీలు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఎక్కడ కూడా ప్రలోభాలకు లోను కాకుండా ఇటు ఎంపీపీ గారిని వైస్ ఎంపీపీలు గారిని గెలిపించుకోవడం, దీనికి సహకారాన్ని అందించినటువంటి బుడ్డెటి ప్రసాద్ కానీ, లేదంటే గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కన్నబాబురాజు గారు కానీ, లేదంటే జిల్లాలో ఉన్నటువంటి 50 మంది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ, ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అలాగే మాజీ మంత్రివర్యులుగా ఈరోజు రీజనల్ వెస్ట్ గోదావరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు అందరూ సహకారంతో ఈరోజు యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం ఇటు ఎంపీపీ ఇటు వైస్ ఎంపీపీలు కూడా మునగపాక మండలం నుంచి కైవసం చేసుకోవడం, దీనికి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి ప్రసాద్ని కానీ, గతంలో పనిచేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కన్నబాబు కానీ వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్టీ ఔన్నత్యం కోసం పార్టీ కోసం తప్ప ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి ఆలోచన కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు తావివ్వకుండా పార్టీ బలోపేతం కావడం కోసమే ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని జనసేనకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆ వైస్ ఎంపీపీలని పదవి నుంచి వాళ్ళు చేసినటువంటి ఇందులో కొన్ని అవకతవకలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చేసుకునే ఎంపీటీసీలు అందరూ కూడా అవిశ్వాసం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎంపీపీ గారిని వైస్ ఎంపీపీలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని ఇక్కడ పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఇది తొలి కానుకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మునగపాక మండలం నుంచి అందించడం జరిగిందని, దీనికి సహకరించిన ఎంపీటీసీలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ 2 వాక్యాలు.